ఇతని పేరు చరణ్ రెడ్డి జూనియర్. He did BSc in Sport and Exercise Science, Physiology, Kinesiology, Biomechanics, but he doesn't have common sense. I will prove it to you. ఇతను నేను సాయి తేజ డాక్టర్ హర్ష్ కన్వర్ చేసిన ఒక వీడియో తీసుకొని బ్రేక్ డౌన్ వీడియో చేశాడు. అండ్ ట్రస్ట్ మీ, ఇంతకన్నా మిస్ఇన్ఫర్మేషన్ ఒక్క వీడియోలో ఏది ఉండదు. ఫన్నీ పార్ట్ ఏంటంటే మా ముగ్గురి వీడియోస్ యూజ్ చేశాడు కానీ మా ముగ్గురులో ఎవరిని ట్యాగ్ చేయలేదు. మీకు ఎందుకో అర్థమై ఉంటుంది, కమెంట్ చేయండి. నేను డాక్టర్ హర్ష్ కన్వర్ సాయి తేజ ఒకే మెసేజ్ షేర్ చేశాం. అదేమిటంటే ఎక్సర్సైజ్ ఎక్స్ప్లోజివ్ గా చేయకూడదు. ఎక్సర్సైజ్ ఎక్స్ప్లోజివ్ గా చేసినప్పుడు ఈ పర్టికులర్ వెయిట్ ఒక పాయింట్ తర్వాత పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, అప్పుడు బైసెప్ వర్క్ అవ్వదు. అండ్ దీనికి కౌంటర్ గా చరణ్ రెడ్డి ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. ఎసెంట్రిక్ స్లోగా చేయాలి. దీనికన్నా వర్స్ట్ ఎక్సర్సైజ్ అడ్వైస్ ఇంకేది ఉండదు. ఇనిషియల్ ఫోర్స్ జనరేట్స్ a lot of acceleration which means more inertia. ఓకే, ఇప్పుడు అదే స్పీడ్ తో అదే హైట్ ఒక 20 kg డంబెల్ తో చేయాలి. లా ఆఫ్ ఇనర్షియా ఒకవేళ హ్యూమన్ బీయింగ్స్ బోన్స్ అండ్ రబ్బర్ బ్యాండ్ తో ఫామ్ అయి ఉంటే ఇది అప్లై అయ్యేదేమో. అన్ఫార్చునేట్లీ వీఆర్ మేడ్ విత్ బోన్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ ఇండివిజువల్. మ్యాన్, ఒక చిన్న డంబెల్ తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే సరిపోతుంది. ఒక పెద్ద డంబెల్ 20 కిలో డంబెల్ కి ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి. దాట్స్ ఇట్. అండ్ మనం ఇది జిమ్ లో చూస్తూనే ఉంటాం. ఒక పర్సన్ తను లిఫ్ట్ చేయలేని వెయిట్ కూడా నా మూమెంటంతో ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయగలుగుతాడు. ఎందుకంటే ఈ మూమెంట్ లో ఎక్సర్సైజ్ ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ ఫోర్స్ జనరేట్ చేయడం వల్ల ఈ మూమెంట్ లో ఫోర్స్ తగ్గిపోతుంది. దాట్స్ ఇట్. ఈయన చెప్పిన స్టూపిడ్ రబ్బర్ బ్యాండ్ అనాలజీ ఒకసారి చూడండి. ఈయన ఫుట్బాలర్ కూడా. ఒక ఫుట్బాల్ 400 grams ఉంటుంది. ఫుట్బాల్ ని తన్నితే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి పడుతుంది. అదే ఫుట్బాల్ 20 kilos ఉందనుకోండి, సేమ్ ఫోర్స్ అప్లై చేస్తే అట్లీస్ట్ కొద్దిగా మూవ్ అవుతుంది, రైట్? అలా కాదు, నీ బాడీలో మజిల్స్ ఉన్నాయి, రబ్బర్ బ్యాండ్స్ లేవు అని ఫుట్బాల్ అక్కడే ఉండదు. ఇట్ మూవ్స్ మ్యాన్, బట్ ద డిస్టెన్స్ రెడ్యూసెస్. దాట్స్ ఇట్. ఇఫ్ యూ అప్లై మోర్ ఫోర్స్, ఆ ఫుట్బాల్ కూడా అంతే దూరం పోవచ్చు. బేసిక్ కామన్ సెన్స్.